నా ప్రాణం పోయేంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎన్డీ విజయజ్యోతి అన్నారు. ఒక ప్రధాన పత్రికలో ఎన్డీ విజయజ్యోతి బీజేపీలోకి చేరుతుందన్న వార్త ప్రచురించడం సరికాదన్నారు. వాస్తవాలు తెలుసుకుని ప్రచురణ చేస్తే బాగుంటుందని కడప జిల్లా కలసపాడులో తన స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. నా ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతానని అధిష్టానం ఆదేశిస్తే 2024 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, గెలుపు కోసం పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని పేర్కొన్నారు. అలా కాకుండా ఒక కార్యకర్తగా గుర్తించిన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు కానీ ఆయన సెపరేట్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీలో సేవ చేసినారో ఆ పార్టీలోనే వారి కుమార్తె షర్మిలమ్మ గారు వచ్చినారు. కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆమె ద్వారా ఆమె నాయకత్వంలో మేము తప్పకుండా కాంగ్రెస్లో అభివృద్ధి సాధిస్తాం. రాబోయే కాలంలో కాంగ్రెసే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు. ప్రతి ఒక్కరు గుర్తించాలా, ఇది పేదల పార్టీ, అందరికి సంబంధించిన పార్టీ, కుల మతాలకు అతీతంగా ఉండే పార్టీ. ఒక మతము, ఒక కులము, ఒక ఇదని ఎంకరేజ్ చేసే పార్టీ కాదు. కాబట్టి షర్మిలమ్మ గారు ఉన్నారు, మనకు నాయకురాలుగా షర్మిలమ్మ గారు ఉన్నారు. ఇక్కడ నేను మీకు ఏ సమయం ఉన్నా కాబట్టి ఒకసారి నాయకులు ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీరు గెలిపించాలి.